ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఎలాంటి వాడో ఆయన నడవడిని బట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయో కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఆయన చింత యావత్తు నా మీద ఏమంటున్నాడు, అలా వేసేవారని అంటున్నామా, మన మీద మనమే వేసుకొని మన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాము. కొన్ని లేఖనాలను బట్టి తెలుసుకొని ముందుకు సాగుదాం. 1 పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ బైబిల్ తీసి చదవండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్ము గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి పేతురు గారు రాశారు. ఈయన రాసిన ఆయన కూడా ఎలా ఉన్నాడంటే, ఒకప్పుడు వాళ్ళ తమ్ముడు తీసుకెళ్ళి యేసు ప్రభుల వారికి పరిచయం చేస్తాడు. యేసు ప్రభుల వారి గురించి పరిచయం చేసిన కాడి నుంచి కొత్త నేర్చుకోవాలని తపన ఆయనకు తెలియకపోయినా తెలిసినట్టు తెలియాలి. మనం ఏంటో ఇందులో లోపం ఏంటో అని మనం సరి చేసుకోవాలి. మనకు దేవుడు ఉన్నాడు, మనల్ని కూడా చూసుకునేవాడు ఉన్నాడని ధైర్యంతో ప్రతిదీ కూడా ధైర్యంగానే చేయాలని ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి ఒక్కోసారి జారిపోతాడు, ఒక్కోసారి అబద్ధం ఆడతాడు, ఒక్కోసారి భయపడతాడు. ఇలాంటి దుడుకు పేతురుగా మనకు కనబడతాడు. ఆయన దుడుకు పేతురని పేరు. ఆ పేరు ఏమైందంటే సార్థకం చేయటానికి ఒకసారి ఆయన్ని సిలువ వేయటానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన మొదలే చెప్తాడు, పేతురు నువ్వు కోడి మునుపు ముమ్మారు అబద్ధం ఆడతాం, నన్ను ఎరగనని చెప్తావని అన్నాడు. నేను సావనైనా చేస్తాను కానీ ఆ మాట మాట్లాడినని దేవుని ఎదుట ఒక నిబంధన చేసుకుంటాడు. నిబంధన చేసుకున్నవాడు అంటున్నాడా? లేడు. ఆయన సిలువ యాత్రకు తీసుకెళ్తే ఒక చిన్నది చూసి నువ్వు కూడా ఆయనతో ఉన్నవాడివేగా అంటే, నేను ఆయన ఎవరో నాకు తెలియదని మొదట అబద్ధం ఆడతాడు. మళ్ళీ రెండోసారి అదే చిన్నది సరిగాసుకుంటున్నాక అతను కూడా చూసి నువ్వు కూడా అతనితో ఉన్నవాడివే కానీ మొదటి నుంచి అడుగుతుంది, నేను లేనంటాడు. నేను రెండోసారి అబద్ధం ఆడతాడు. మూడోసారి ఇద్దరు కలిసి అంటాను, నువ్వు కూడా అతనితో ఉన్నవాడివే కానీ నేను నా మీద ఉంటాను ఒంటును కూడా వేసుకునేటప్పటికీ మూడోసారి మూడు మూసినది. అప్పుడు యేసుకుల గారు ఆయన అందరూ చూస్తాడు. చూసేటప్పటికి అప్పుడు అడుగుతాడు, పేతురు నీవు ముమ్మారు ఎరగనని చెప్తానంటే నేను సావనైనా సస్తానని ఒక మాట మాట్లాడేప్పుడు దాన్ని నెరవేర్చుకోలేకపోయామని ఒకసారి అంటాడు. రెండోసారి ఏమైంది, పడవ మీద ఉంటాడు ఆయన, నీటి మీద నడిచి వెళ్తాడంటే ఆయన కూడా నాకు స్వస్థత వరం కావాలని అడుగుతాడు. రా పేతురు ధైర్యంగా రా అంటాడు. రా అనేవాడికి దిగుతాడు ధైర్యంగాని. దిగంగానే అలలోంచి కొట్టేస్తాడు. అలలు కొట్టంగానే మునిగిపోతున్నానని భయపడతాడు. అదే మనలో ఉన్న మన లక్షణాలు. మనం అన్నీ బాగానే ఉంటే బాగానే ఉంటాం. ఏదన్నా కుదరన్న ఆపద వస్తే కుంగిపోతాం, గడిచిపోతాం, అన్నిటికీ ఇబ్బంది పడిపోతాం. దేవుని లేఖనాలు అలా చెప్పడం, మీ చింత యావత్తు నా మీద వేయండి, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడే తప్ప మనల్ని ఏమీ కూడా బరువులు మోయమంటల్లా, మన పాపాలు మోయమంటల్లా. మీ పాపాలన్నీ కూడా నేను నా శిలువలో నేను మోసాను, మీ చింత యావత్తు నా మీద ఏమంటున్నాడు. అలా వేయగలుగుతున్నామో లేదో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. మన హృదయాలు పరిశోధించుకొని పేతురు వలె మనం ఎలా నడిచామో కొన్ని మాటలు తెలుసుకోవాలి. మనం ఎలా ఉంటున్నామో, మన చింత వస్తున్నాము. నేను నడిచిందే గొప్ప, నేను పాడిందే గొప్ప, నేను వాక్యం చెప్పిందే గొప్ప, నా మాటలే గొప్ప అని మనం ఒక తీర్మానంలో ఉంటున్నామేమో ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. పేతురు వలె మనం గొప్పలు అవసరం తెలుసుకోవాలి. మనలో ఆ వాక్యంలో ఉన్న మర్మాలేంటో తెలుసుకొని దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. పేతురు కూడా అదే పరిస్థితి చేశాడు. ఏమో చేశాడు, ఒక బండలాగా తయారు చేసి బండ మీద సంఘం కట్టి గొప్ప సేవకులుగా చేయగలిగాడు. నిన్ను నన్ను కూడా అలా చేయాలని ఆశపడుతున్నాడు. మనం పూర్తిదానికై కంగారు పడిపోతే శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా యెహోవా నా చింత యావత్తు నీ మీద వేస్తానయ్యా, ఈ కరువు వచ్చినా, కాటకం వచ్చినా, ఏదొచ్చినా సరే నా చింత నీ మీద వేస్తానని ఒక ధైర్యంగా నిలబడగలిగితే దేవుడు మనల్ని దీవిస్తాడు. అలా దీవించి ముందుకు నడిపిస్తాడు. అలాగే కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ కీర్తన కూడా 22వ వచనంలో
నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనేడు అంటున్నాడు. మనం నీతిని అనుసరించి నడుస్తున్నామా? నేనుగా నీతిమంతులని చెప్పుకుంటున్నానా? ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించు. నీతిమంతులంట ఎప్పుడూ కూడా ఆయన కదలనీడంట, మనల్ని స్థిరపరుస్తాడంట ఆయన సన్నిధిలో. మనం ఎలా ఉంటున్నామో ఒక్కసారి గోడ మీద పిల్లోడ్డా ఉంటాం, అన్నీ కలిసి వస్తే దేవుడు అంటాం, కలిసి రాకపోతే ఇంకో రకంగా ఉంటున్నామేమో. పౌలు వారి శోధి చెప్పించుకోవారి దగ్గరికి వెళ్తున్నామేమో. సో మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నామో ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. మనం ఎలా ఉంటే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆయన ఎన్నడూ నిన్నేడు, నీతిమంతులు ఆయన ఎన్నడూ కదలలేడు అంటున్నాడు. మనం అలా కదలించే వారం ఉంటున్నాము, కదలక సీయోను కొండ మీద ఉంటున్నాము. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. నీ పనుల భారం మీద యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను కదలక సిరులుగా చేసి నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాను. పేతురు వలి అంటున్నాడు, అయ్యా నీ చిత్తంలో నేను ఉంటానయ్యా. ఆయన మేము గురించి చింతించొద్దు అంటున్నా, మమ్మల్ని గురించి మేము చింత యావత్తు నీ మీద వేసేసామయ్యా. నిన్ను తెలుసుకునే కృపను మాకు దయచేయమని ఇప్పుడైనా ఒక తీర్మానం చేసుకొని ఆయన సంఘం, ఆయన బండాన్ని సంఘం మీద ఇల్లు కట్టుకోగలిగితే మనం స్థిరవులుగా నిలబడగలుగుతాం. అలాంటి స్థితి నన్ను సేనాడని ఆయన నీ పక్షాన నా పక్షాన యజమాడాలని కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిలో మనం ఉందామా? మీ చింత యావత్తు నా మీద వేయడి, నీ పనుల భారం నా మీద వేయడి. మీరు ప్రతిదీ కూడా దేవుని ఎదుట ఒప్పుకొని దేవుని సన్నిధిలో నిలవాలని దేవుని సేవకుడుగా కోరుకు. ఇర్మియా గ్రంథం 11:20 కూడా నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియాలను హృదయములను శోధించును, సైన్యములకు అధిపతి యెహోవా నా యజమానం నీ మీద వేయుచున్నాను, వారికి నీవు ప్రతిదండన చూడనేమో అంటున్నాడు. మనం ఏదైనా ఒకటి తలపెట్టామంటే విరోధులు ఉంటారు, మన పక్షాన ఉండని వారు ఉంటారు. వాళ్ళందరినీ కూడా దేవునికి అప్పచెప్పాలి. దేవుని మీద మనం ఎప్పుడైతే భారం వేసి ముందుకు నడగలిగితే మన జీవితాలు బాగుపడతాయి. మనం ఇప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకయ్యా, ఇప్పుడు వరకు ఏమన్నా నా సొంత నిర్ణయాలు తీసుకున్నానేమో, నా సొంత మాటలో నడిచానేమో, అయ్యా నా పనుల భారం నీ మీద వేస్తానయ్యా. యెహోవా నా నీతిని బట్టి నా ప్రవర్తన బట్టి ఏదన్నా లోపం ఉందేమో సరి చేసుకుంటానయ్యా. ఇక మీదటైనా నీ తీర్పులోనికి రాగాయా. నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయినా యెహోవా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు కనుక మా చింత యావత్తు నీ మీద వేస్తామయ్యా అని ఒక తీర్మానం చేసుకుని మన చింత యావత్తు ఆయన మీద వేసి మన జీవితాలు దీవించబడుతుంది కాక ఇతరులకు ఆశీర్వాదకరంగా మనల్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. పేతురు అని ఒక బండ మీద ఒక సంఘం కట్టి అదే గొప్ప సేవకుడుగా నిన్ను నన్ను తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాడు. మన చింత యావత్తు ఆయన మీద వేద్దామా? మన బాధలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ ఆయన మీద వేసి నిశ్చింతగా మనం దేవుని సేవ చేయగలిగి దేవుని సువార్త ప్రకటించే యోధులు మనం నిలబడగలిగితే దేవుడు మన పక్షాన యాజ్యమాడి మన పక్షాన నిలుచుండి మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి మేలైన మార్గంలో నడిపించునుగాక. ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.